హాయ్ గైస్, వెల్కమ్ టు వేదిక్ ఫర్ సిఏ సిఎంఏ సిఎస్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. సిఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ వాళ్ళ కోసం ఒక చిన్న అప్డేట్తో వచ్చాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కావాలంటే కొంచెం స్పీడ్లో పెట్టుకొని చూడండి, కానీ ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మన వాళ్ళకి ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం ఈ స్పీడ్ అనేది ఎక్కువైపోయింది, లైక్ ఇలా ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్టూడెంట్స్ని ఈ సిఏ ఇంటర్ రాసే వాళ్ళని ఆ కేటగిరీ వైజ్గా డివైడ్ చేసుకుంటే మీరే కేటగిరీకి వస్తారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ టైం బోత్ గ్రూప్ రాసేవాళ్ళు ఒక గ్రూప్ రాస్తారు, బట్ దే ఆర్ నాట్ షూర్ అబౌట్ దట్ పర్టికులర్ గ్రూప్. సో నెక్స్ట్ బోత్ గ్రూప్స్ ఇద్దామని కూర్చుంటారు వాళ్ళు. అండ్ ఒక గ్రూప్ కంప్లీట్ అయిపోయింది, ఇంకో గ్రూప్ రాద్దామని ఉన్న వాళ్ళు మన ఎగ్జామ్ రాసి ఉంటారు. వాళ్ళు మల్టిపుల్ అటెంప్ట్ స్టూడెంట్స్, బేసికల్గా వాళ్ళు రాస్తూ వస్తుంటారు బోత్ గ్రూప్స్, కానీ ఈదర్ ఆఫ్ ది గ్రూప్ క్లియర్ చేయలేకపోయిన వాళ్ళు. ఫస్ట్ వీళ్ళని ఎలిమినేట్ చేసేద్దాం. సో ఒక గ్రూప్ కంప్లీట్ చేసి ఇంకో గ్రూప్ ఆ గ్రూప్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళని మనం ఎలిమినేట్ చేద్దాం. ఒకవేళ పాస్ అయితే మంచిదే, ఒకవేళ ఫెయిల్ అయినా వాళ్ళు ఫెయిల్ అవుతానో వాళ్ళకి తెలిసినా దే విల్ నాట్ స్టార్ట్. ఆ ప్రిపరేషన్ అనేది వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేయలేరు. వాళ్ళు చేయరు కాదు, చేయలేరు. ఎందుకంటే రిజల్ట్ రావాలి, అది తాడో పేడో తేలిపోవాలి. మనం ఒకవేళ ఎలా రాసామో తెలియదు, కానీ తాడో పేడో తేలిందాక వాళ్ళు కదలరు. కాబట్టి వాళ్ళని మనం పక్కకి పెట్టేద్దాం. సో వీఆర్ ఎలిమినేటింగ్ దిస్ గ్రూప్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళ గురించి, అండ్ వీళ్ళు ఎలాగో క్లాసెస్ అయిపోయి ఉంటే ఉడుకు మీద ఉంటారు కాబట్టి చదువుతారు. నేను వీళ్ళ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మీరు నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే మీరు వీలైనంత తొందరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇప్పటికి కూడా స్టార్ట్ చేయకుంటే, మీకు కొంచెం డౌట్ ఉన్నా స్టార్ట్ చేసేయండి, నో ప్రాబ్లం. ఒక గ్రూప్ మన రాశారు, వీళ్ళని తీసుకుందాం, మన రాశారు, పాస్ అయ్యారు, ఇంకో గ్రూప్ అన్న ప్రిపరేషన్ ఉంటుంది కదా, అవన్నీ గ్రూప్తోనే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏ గ్రూప్ నీకు డౌట్ ఉందో ఆ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్తో స్టార్ట్ చేయండి, ఓకేనా? సో ఈదర్ ఆఫ్ ది గ్రూప్ మీరు ఎవరో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు కూడా కొంచెం చిన్న ఫన్ యాక్టివిటీ లాగా ఉంటుంది. సో వీళ్ళ గురించి, ఈ బోత్ గ్రూప్స్ వాళ్ళ గురించి వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఒక టైం టేబుల్ అనొచ్చు, రివిజన్ ఎగ్జామ్ స్టడీస్ ఏదో ఒక పేరు పెడితే అదే. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇలా ఉండింది. మేమేమి అలాగా డేట్స్ వేసుకుంటూ వెళ్ళలేదు. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి కొంచెం వర్క్ చేసి మేము ఆ డేట్స్ అన్నిటిని, కొంచెం ట్రిక్కీ ఉన్న డేట్స్ ఏం కాదు, బట్ కొంచెం ఇది వాడి డేట్స్ వేయడం జరిగింది. సో ఇక్కడ ఈ డేట్స్ వేసే టైంలో మేము ఏం చేసామంటే, ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్క సబ్జెక్ట్. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్కి వచ్చేసరికి ట్యాక్సేషన్, సెకండ్ గ్రూప్కి వచ్చేసరికి ఆడిట్. వీటిని గ్రూప్ మొత్తం చదివేన్ని రోజులు చదవాలి. ఎందుకని అంటున్నానంటే, ట్యాక్సేషన్ కావచ్చు, ఆడిటింగ్ కావచ్చు, మీరు చూస్తే నెంబర్ ఆఫ్ ప్రొవిజన్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఎక్కువ ఉండడం, సో ప్రాక్టికల్ నాలెడ్జ్ని అప్లై చేయడం, ఇట్లాంటి థింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో దీనికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి వీటికి మనం కొంచెం ఎక్కువ టైం తీసుకొని అడ్వాన్స్ అకౌంటింగ్ టైంలో ఐడిటి కంప్లీట్ చేద్దాం, లా టైంలో ట్యాక్సేషన్ డీటీ పార్ట్ కంప్లీట్ చేద్దాం. ఎట్లాగో డీటీ పార్ట్కి మన రివిజన్ వీడియోస్ అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి దట్ కెన్ ఆల్సో హెల్ప్ యూ. సో అది డిఫరెంట్. అలాగా ఈ అడ్వాన్స్ అకౌంటింగ్, లా, ట్యాక్సేషన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి అయిపోయిన టైంలోనే మీరు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. అకౌంట్స్ అయిపోగానే ఎగ్జామ్, లా అయిపోగానే ఎగ్జామ్, ట్యాక్స్కి ఒక ఎగ్జామ్. సో ట్యాక్స్కి మీరు వన్స్ లా అయిపోయిన తర్వాత 23rd వీళ్ళకి టీక్ 25, 24, 25, 26 కొంచెం మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా రివైజ్ చేసుకొని యూ విల్ రైట్ ఎగ్జామ్ అండ్ 27th. అండ్ నెక్స్ట్ పార్ట్ మనం మార్చ్లోకి ఎంటర్ అయిన తర్వాత విల్ గో టు సెకండ్ గ్రూప్. సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా ఫాలో అవుతాం. ఏం లేదు, ఫిబ్రవరిలో ఒక గ్రూపు, మార్చ్లో ఒక గ్రూపు, ఏప్రిల్లో సెకండ్ రివిజన్, అంతే. సో ఎందుకంటే టైం తక్కువ ఉంది. బేసికల్గా ఇంతకుముందు నాకు 4-5 months, ఇప్పుడు 4-5 months ఉంటే డిఫరెంట్ సినారియో. నవంబర్లో ఎగ్జామ్ జరిగితే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంత ఉండేది. ఇప్పుడు జనవరిలో వచ్చింది కాబట్టి అయిపోయింది, టైం అయిపోయింది. ఇంకా 3 నెలలు ఉంది కాబట్టి ఒక 2 రివిజన్లు పడితే మహా ఎక్కువ. అది బోత్ గ్రూప్ రాస్తున్నారు కాబట్టి. సో ఈ విధంగా ఫస్ట్ రివిజన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత యూ విల్ ఎంటర్ ఇన్ టు ద సెకండ్ రివిజన్ జోన్. ఇప్పుడు ఐడియల్గా ఒక 4 to 5 days, ఒక 5 days అయితే ప్రాక్టికల్ సబ్జెక్ట్కి, 4 days అయితే థియరీ సబ్జెక్ట్స్కి అలా ఇచ్చుకుంటూ వీఆర్ కంప్లీటింగ్ ద సెకండ్ రివిజన్ పార్ట్. 27th నీ సెకండ్ రివిజన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వన్స్ 27th అయిపోయిన తర్వాత యూ విల్ అగైన్ స్టార్ట్ దట్ పర్టికులర్ నీ అకౌంట్స్ అనేది స్టార్ట్ చేసుకుంటావు కదా. సో ఇప్పుడు ఈ గ్రూప్ స్టూడెంట్ ఒకటి వచ్చి, సార్ నేను ఆల్రెడీ ఫస్ట్ గ్రూప్ రాశాను, నేను సెకండ్ గ్రూప్ గురించి చూస్తున్నాను అని అంటే, నువ్వు సెకండ్ గ్రూప్ స్టార్ట్ చేయబ్బా, తప్పేముంది. దీన్ని కింద మీద చేద్దాం, అంతే, ఏం లేదు. ఇది ఇక్కడ వెళ్తుంది, ఇది ఇక్కడ వస్తుంది. ఎందుకంటే నీకు బై ద టైమ్ ఆఫ్ సెకండ్ గ్రూప్కి, నువ్వు సెకండ్ గ్రూప్ అయిపోయే టైంకి
నీకు ఫస్ట్ గ్రూప్ రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ అది ఓకే అయిపోతే వీళ్ళు ఎంటర్ ఏంటుందో ఎలాగో మన స్టూడెంట్స్ కూడా వస్తారు, వాళ్ళకి ఒక షెడ్యూల్ వేస్తాను, గ్రూప్ వైజ్ షెడ్యూల్, మళ్ళీ రివైజ్ చేస్తావు, నో ప్రాబ్లం. అప్పుడు నీకు ఇంకో 2 రివిజన్లు పడుతుందంటే ఈ గ్రూప్ కూడా క్లియర్ అయిపోతుంది. సో ఇక్కడ ఎవరు బోత్ గ్రూప్ స్టార్ట్ చేయడం అని ఒక గ్రూప్ పెండింగ్ ఉన్నప్పుడు కూర్చొని ఉండడమే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయకుండా ఇంక ఇవి తప్పుల మీద తప్పులొద్దు అదే అంటున్నాను. మల్టిపుల్ అటెంప్ట్స్ కావచ్చు, కొంచెం క్లియర్ చేయకపోయిన వాళ్ళు తప్పు చేసేది ఏంటంటే ప్రోకాస్టినేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ రివిజన్ స్టార్ట్ ఇట్ సెల్ఫ్. ఆ స్టార్ట్ చేయడమే ప్రోకాస్టినేట్ చేస్తారు. స్టార్ట్ చేసినాక చాలా అవుతాయి, అది వేరే విషయం. బట్ స్టార్ట్ చేయడమే ప్రోకాస్టినేట్ జరిగినప్పుడు రిజల్ట్ కూడా ప్రోకాస్టినేట్ అయిపోతుంది అనమాట. సో అది. అండ్ దీనికి రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాము. అండ్ నాకు తెలిసి ఇది వెల్ అండ్ గుడ్ వర్కౌట్ అవుతుంది, నో ప్రాబ్లం దీంట్లో. అండ్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఫీజ్ ఫర్ ది పర్టికులర్ దానికి వచ్చేది. నేను నిన్న కింద సెక్షన్లో డైరెక్ట్ ఫీజ్ సెక్షన్ అని కింద ఇస్తాను. ఎందుకంటే కొంతమంది ఎట్లుంటారంటే డైరెక్ట్ ఫీజు ఎంతో తెలుసుకుందాం, నచ్చితే పోదాం, లేగుట్లేదు. ఈ ఫీజు గురించి ఆలోచించమాకండి. మన వేదికలో ఫీజెస్ హైగా పెట్టడము, హెవీ ఛార్జ్ చేయడము బయట వాళ్ళకంటే నాకు తెలిసి చాలా తక్కువ ఉంటుంది. ఎవరైనా ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫీజెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి అంటారు దుష్ప్రచారం చేస్తే కనుక నమ్మమాకండి. వెరీ లోవర్ ఫీజెస్ ఉంటాయి. ఎందుకనంటే దానికి అయ్యే కాస్ట్ కంటే కూడా ఆ పర్టికులర్ స్టూడెంట్ ఈ మల్టిపుల్ అటెంప్ట్స్ వాడేవాళ్ళు, ఈ రివిజన్ ఎగ్జామ్స్కి వచ్చేవాళ్ళు బయట స్టడీ హాల్లో కూర్చొని బయటికి వెళ్తే దీనికి 5,000 6,000 పర్ మంత్ తీసుకుంటారు. ఈ రివిజన్ ఎగ్జామ్స్ వీళ్ళంతా గోలగా ఉంటుంది, ఇక స్టడీ హాల్లో కూర్చొని బయట టెస్ట్ సిరీస్ కట్టుకొని రాద్దాంలే అనే ఒపీనియన్లో ఉంటారు. స్టడీ హాల్ కడతాడు, టెస్ట్ సిరీస్ తీసుకుంటాడు, రాద్దాం ఆడు రాయడు, ఆ టెస్ట్ సిరీస్ డేట్ అయిపోతుంది. ఇంకా స్టడీ హాల్ అంటే మనం పోయినప్పుడు కదా ముచ్చట, అది పోతుంది. సో ఈ మిస్టేక్స్ ఏవి చేయకుండా ఉండాలంటే వాళ్ళతో మ్యాచ్ చేసే ప్రైజెస్ పెట్టాలి. సో నేను అదే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాత్రమే ఫీజెస్ అనేవి లోగా పెడతాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు 1-to-1 మెంటర్షిప్ కావచ్చు, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇది సంబంధించిన పేపర్ సెట్టింగ్ స్టాండర్డ్స్, వాల్యుయేషన్ ఎలా ఉంటుంది, దాని తర్వాత మెంటర్షిప్ అంటే ఇంతకుముందుకు ఇక్కడ నేను వచ్చిన స్టూడెంట్స్ అడిగే తెలుస్తుంది మెంటర్షిప్ గురించి. బట్ ఈ పేపర్ సెట్టింగ్ స్టాండర్డ్స్, మెథడాలజీ అండ్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది అన్నిటికీ CA ఫైనల్కి రిలేటెడ్గా ఒక వీడియో చేశాను. దానికి ఇక్కడ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఆ వీడియోలు చెక్ చేసుకోండి. మీకు CA ఫైనల్ సిలబస్లో అవన్నీ అర్థం కాకుండా మెథడాలజీ అయితే అర్థమవుతుంది కదా. సో మీకు అర్థమైపోతుంది వాల్యుయేషన్ ఎలా ఉంటుంది, స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి. వితిన్ 48 అవర్స్ నుంచి 72 అవర్స్లో పేపర్ ఇస్తాను. దట్ ఈస్ డిఫరెంట్. బట్ మమ్మల్ని నమ్మి ఇక్కడికి రావడానికి ఫీజు కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. సో దానికి కూడా ఫీజెస్ అనేవి లో ఉంటాయి. అండ్ ఫీజెస్ 12,000 ఈ పర్టికులర్ బ్యాచ్కి పెడుతున్నాము. ఇలాగ నార్మల్గా ఎవరు బయట ఇవ్వరు, ఆ ఫీజెస్ బయటికి చెప్పడం కరెక్ట్ కాదు. బట్ ఇవన్నీ ఆలోచించవద్దు. స్టూడెంట్ వాడికి రావాలి అని అనిపిస్తే ఇవన్నీ ఏం అడ్డం లేకుండా రావడానికి ఇది ఒక పార్ట్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ స్టూడెంట్ కనుక Jan 31 లోపల రిజిస్టర్ చేసుకుంటే ఐ కెన్ గివ్ యూ అ రివార్డ్. అంటే మీరు ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒక రివార్డ్, అది డిస్కౌంట్ అని నేను అనుకున్నాను. ఇట్స్ అట్ రివార్డ్ బేసికల్గా. ఎందుకంటే మీరు ఏదో నా దగ్గర వచ్చి జాయిన్ అవుతున్నాను కాదు, మీరు స్టార్ట్ చేస్తున్నారు కదా ప్రిపరేషన్, దానికోసం ఒక రివార్డ్. సో ఆ రివార్డ్ ఏంటనేది మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే దే విల్ టెల్ యూ. అండ్ మీరు ఏం బాధపడమాకండి, బయట స్టడీ హాల్లో కూర్చొని టెస్ట్ సిరీస్ కట్టే దాన్ని బీట్ చేస్తూనే ప్రైజెస్ ఉంటుంది, ఆ ప్రైజ్ ఉంటుంది. అండ్ అది కూడా Jan 31 లోపల వాళ్ళు రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి. ఎందుకు Jan 31 అంటే మనకు February 1 నుంచి క్లాసెస్ ఈ పర్టికులర్ ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ ఈ బ్యాచ్ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మేము రివిజన్ క్లాసెస్ చేస్తూ ఉంటాం. సమ్ టైమ్స్ క్లాసెస్ అనేవి కొంచెం లేట్ నైట్ రికార్డ్ చేస్తాం. ఆ టైంలో యు ఆర్ లుకింగ్ ఫర్ 1 రివిజన్ క్లాస్ అంటే మేము ఇంటిమేట్ చేస్తాం ఆ రోజు రివిజన్ జరుగుతుందని. ఇఫ్ ఇన్ కేస్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అంటే మీరు కావాలంటే మా రివిజన్ వీడియోస్ ఇంతకుముందు అటెంప్ట్ కూడా చేశాము, అది ఒకసారి చెక్ చేసుకో. ఇఫ్ ఇన్ కేస్ అది నచ్చింది, బాగుంది, అరే మనం కూడా వింటే అది కూడా ఇస్తే బాగుండు అనే ఐడియా మీకు వచ్చేలాగా మేము ఆలోచించేసినాం అనమాట దాని గురించి. సో ఆ పర్టికులర్ రివిజన్ క్లాసెస్ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అటెండ్ అవ్వచ్చు. మాకు కూడా కొంచెం స్టూడెంట్స్ ఉంటే ఆ లేట్ నైట్ నిద్రమాపు దయాల్లో కూర్చొని కెమెరా మీద కూర్చొని రికార్డ్ చేయడం కంటే ఇది బెటర్ కదా. సో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో రివిజన్ వీడియోస్, రివిజన్ లెక్చర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్, స్టడీ అవర్స్, ఈ పర్టికులర్ మెంటర్షిప్ అంతా కూడా ఈ పర్టికులర్ చెప్పిన ప్రైజెస్లో జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇప్పుడు జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ లేకున్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వాళ్ళకి విల్లింగ్ ఉండొచ్చు, యూ కెన్ షేర్ ఎ వర్డ్ విత్ దెమ్. అండ్ ఈ ఫస్ట్ టైం బోత్ గ్రూప్స్ రాసేవాళ్ళు ఎగరమాకండయ్య, ముందు చాలా కథ ఉంది. సో ఫస్ట్ టైం బోత్ గ్రూప్స్ రాసేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. మీ సీనియర్స్ని అడగండి ఎలాగుంటుంది సిచ్యువేషన్ ఇఫ్ ఇన్ కేస్ ఒక అటెంప్ట్ పడితే.
అటెంప్ట్ అడిగే కొద్దీ నీకు ఇంకా ముందరకు పోతూ ఉంటుంది అనమాట లెక్క. సో అది అవ్వని మాకండి, ఫస్ట్ గ్రూప్లో క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్ అండి. మీరు చాలా ఎడ్జ్లో ఉన్నారు, మంచి ఎడ్జ్ అది, కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు క్లాసెస్ తీసుకున్న దగ్గర ఏదైనా లేకపోతే ఆపర్చునిటీ యూ కెన్ జాయిన్ వేదిక్ ఆల్సో. దాంట్లో ఎటువంటి అది లేదు, మన దగ్గర అందరికీ ఇచ్చట అందరికీ స్థానం లభించును, సంథింగ్ లైక్ దట్. సో అది వీడియో. ఇంకేమైనా చెప్పడానికి మర్చిపోయినా, సో అన్నీ కవర్ చేశాడని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ దాకా వచ్చారంటే ఆబ్వియస్గా మీరు మా వీడియోస్ అన్నీ రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారని అర్థం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాట్ సబ్స్క్రైబ్డ్ పర్సన్ చాలా ఉంది, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు. అదే మాయా రోగం మీకు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్లో చూస్తారు, రివిజన్ క్లాసెస్ చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతే సరిపోదు, మనం కూడా కొంచెం బూస్టింగ్ ఉంటుంది కదా సబ్స్క్రైబ్ చేసుకుంటే. సో నాటుతో లాగా వీడియో స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ కరో లైక్ కరో అని కష్టం అవ్వదు, అవ్వదు అంతా మనతో, అంత ఇంట్రోవర్ట్ మన పార్ట్ అంతా. సో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చూడండి. వేదిక నుంచి మీకు ఏ హెల్ప్ కావాలని చేయడానికి ఫ్యాకల్టీస్ రెడీగా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే. వీళ్ళనితో తొందరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను.